సామెతల గ్రంథము 28వ అధ్యాయము. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వాక్యం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, అదుగో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టాలి. మొన్న పార్ట్ 1లో చెప్పుకున్నాం. శనివారం రాత్రి ఏమని చెప్పుకున్నాం? పాపాన్ని నీకై నువ్వు ఒప్పుకుంటే, పాపాన్ని నీకై నువ్వు ఒప్పుకుంటే క్షమాపణ ఉంటుంది, శిక్ష కొంచెం తక్కువ ఉంటుంది. అలా కాదు, పాపం చేసి దాచిపెట్టుకుంటే ఈరోజు కాకపోయినా ఇంకొక రోజైనా బయటపడిద్ది. అప్పుడు కూడా ప్రభువా నేను తప్పుడు నన్ను క్షమించమంటే క్షమిస్తాడు. కానీ పాపపు శిక్ష చాలా తీవ్రంగా ఉంటుంది, భరించలేవు దాన్ని. వాటిని గురించే పార్ట్ 1లో చెప్పుకున్నాం మనం. పేతురు చేపలు, విస్తారమైన చేపలు పడితే దేవుని మాటకు సంతోషించవలసిన పేతురు, అయ్యో ప్రభువా నేను పాపాత్ముని, నన్ను విడిచి పో అన్నాడు. అదేంటి, చేపలు పడితే సంతోషించాలి కానీ పాపాత్ముని అంటాడేంటి? ప్రభువేమో వలలు వేయమన్నాడు, పేతురేమో వల వేసాడు. అంటే ప్రభు ఒకటికి మించి చాలా వలలు వేయి, 2, 3, 4, 5 వలలు వేయి. కానీ పేతురు ఏం చేశాడు? ఒకటే వేశాడు. దేవుని మాట ధిక్కరించినట్టు, దేవుని మాట పెడచెవిని పెట్టినట్టు ఆయన ఎన్ని చెప్పాడు అన్ని వేయాలి. వలలు ఈయన వల వేశాడు. పడిన చేపలను బట్టి పేతురుకు అర్థమైంది, అయ్యో నా రక్షకుడు చెప్పిన ఆ మాటకే, ఆ ఒక్క మాటకే నేను ఒక వల వేస్తేనే ఇన్ని చేపలు పడ్డాయే, నా దగ్గర ఉన్న వలలన్నీ ఇక నేను కానీ చేపలు పడటానికి వేసుంటే ఎన్ని పడేయో. చప్పలు కొట్టి కనపరచండి, గట్టిగా గట్టిగా కొట్టండి, గట్టిగా కొట్టండి, హల్లెలూయా అండి. వెంటనే తన పాపం గుర్తుకొచ్చింది. రక్షకుడు మాట నేను విన్నాడా వినలేదా? విన్నాడు, సగం విని సగం వినలా. అందుకే పాపినయ్యా, విస్తారమైన చేపల ఇదిగో చూసినా, ఆ రాసులను చూసినా, చేపల రాసులను చూసినా సంతోషం కలగల మనిషికి. తన పాపాన్ని బట్టి క్షమించమని కోరాడు. ప్రభువు కూడా అడగమనలేదు ఆయన్ని. పాపం చేసావు పేతురు, ఒప్పుకోమని చెప్పలా. నిజభక్తుడికి ఇదిగో తను చేసిన పాపం గుర్తుకొచ్చి క్షమాపణ కోరతాడు. మరి నువ్వు కోరవే నువ్వు తప్పు చేయనట్టు. ఒకవేళ నేను చేసిన తప్పులకి నన్ను నేనే శిక్షించుకుంటానండి. ఉపవాసంతో శరీరాన్ని నలగొట్టుకుంటుంటాను, ప్రభు పాదాలు పట్టుకుంటాను, క్షమాపణ అడుగుతుంటాను, ప్రతిరోజు ప్రభుని అడుగుతూనే ఉంటాను. నువ్వు పాపం మీద పాపం చేసి మూట కట్టుకుంటున్నావు ఇంకా. ఇది పేతురులో ఒక కోణాన్ని మనం చూసాం మొన్న. పేతురు తనంతట తానే ఒప్పుకున్నాడు పాపం. కాబట్టి ఏమన్నాడు పేతురుని? పేతురు, ఇక మీదట నుంచి నీవు చేపలు పట్టు జాలరువి కాదు, నువ్వు యు ఆర్ నాట్ ఎ ఫిషర్ మ్యాన్.
నువ్వెవరివి? మనుషులను పట్టు జాలరివి. ఏమంటే ఎంత గొప్పగా ఉందో చూడండి. తన కేడర్ మార్చేశాడు ప్రభు. రైట్. ఆదాము కూడా పాపం చేశాడు, కానీ పాపాన్ని సమర్థించుకుంటున్నాడు, దాచుకున్నాడు. యోబు గారు మాట్లాడారు కదా ఆ సంగతి. దాచుకున్నాడు ఆదాం. పైగా అడిగితే సమర్థించుకుంటున్నాడు. అయ్యా నాకు ఇచ్చావు చూడు స్త్రీని, ఆమె కొన్ని ఫలాలు తెచ్చిస్తే నేను తిన్నాను అంటున్నాడు. కానీ అయ్యా నువ్వు చెప్పిన మాట వినకుండా నేను తిన్నానయ్యా అని ఉంటే ఎట్లా ఉండేదో, పరిష్కారం ఇంకోలా ఉండేది. ఆదాం పాపంలో సమర్థించుకోవటం కనపడుతుంది. అందుకే ఏదేను తోట నుంచి గెంటివేయబడ్డాడు. దేవుని సహవాసాన్ని పోగొట్టుకున్నాడు, దేవుని మాట వినటం పోగొట్టుకున్నాడు, దేవుని తోటని పోగొట్టుకున్నాడు. పరిశుద్ధుల సంఘం, పరిశుద్ధుల సహవాసాన్ని పోగొట్టుకున్నాడు. వింటున్నారా? ఆదాము తోట నుంచి, దేవుని సన్నిధి నుంచి త్రోసివేయబడ్డాడు. తోటలో నుంచి పోయాడు అనుకో, మళ్ళీ రావచ్చులే, కానీ విరుగుడైనాక, లేకపోతే ప్రభు వాళ్ళని ఆయన ఇష్టపడితే లోపలికైనా నడిపిస్తాడు, కానీ సన్నిధి నుంచి నెట్టేసాడంట. సన్నిధిని పోగొట్టుకుంటే మరలా రారు. చాలామంది చూడండి సన్నిధిని పోగొట్టుకుంటున్నారు. కారణం దేవుడే వాళ్ళని గెంటేస్తున్నాడు. దైవ జనాంగమా, మన బుద్ధి, మన ప్రవర్తన బాగోపోతే దేవుడే రానీయుడు. ఎవరండి రానీయుడు? దేవుడే రానీయుడు. ఆకాను గురించి కూడా మనం విన్నాం. ఆకాను పాపం ఒప్పుకున్నాడు, కుటుంబంతో చంపివేయబడ్డాడు. ముగ్గురికి తేడా ఉంది చూడండి. పేతురు తనంతట తానే ఒప్పుకున్నాడు, ఆదామేమో సమర్థించుకుంటా ఒప్పుకున్నాడు, ఆకానేమో పాపాన్ని ఒప్పుకున్నా కుటుంబంతో చచ్చిపోయాడు. అదేంటి మరి? వినండి, ఏం చెప్పాను మరి? శనక్కాయల ఫ్యాక్టరీ ఏం చెప్పాను? ఏందమ్మా అంటుంది? పాత ప్లాస్టిక్ డబ్బాల. ఆకాను పాపాన్ని ఒప్పుకున్నా కూడా భార్య పిల్లలు ఇవన్నీ రాళ్లతో కొట్టి లోయలో వేసి తగలబెట్టారు వాళ్ళని. ఒప్పుకున్నా మరి ఎందుకు క్షమించబడలేదు? ఎందుకంటే నేను బంగారపు కమ్మిని, షీనారు వస్త్రాలను తెచ్చి నా డేరా కింద పెట్టుకున్నానని ఒప్పుకున్నాడు. కానీ అవి ఎక్కడి నుంచి తెచ్చాడు? ఎరికో పట్టణంలో నుంచి తెచ్చాడు. మాట్లాడండి. ఎరికో పట్టణం శపించబడింది. అక్కడ నుంచి పూచిక పుల్ల కూడా దేవుడు తెచ్చుకోవద్దని ఆజ్ఞ జారీ చేశాడు. డేరా కింద పెట్టాను బంగారపు కమ్మిని, షీనారు వస్త్రాలని ఒప్పుకోవటం మంచిదే. దాంతోపాటు నీ మాట వినకుండా ఎరుకోలోకి వెళ్ళి శపించబడిన దాన్ని కూడా తెచ్చుకున్నాను, నన్ను క్షమించంటే ఎట్లా ఉండేదో. అంటే మనం ఒక పాపాన్ని ఒప్పుకోపోయి ఒక పాపం ఒప్పుకుంటాం. 100 భయంకరమైన పాపాలు చేసి చిన్న పాపాన్ని ఒప్పుకుంటాం. తెలుసా? అమ్మాయి నేను దొంగతనమే చేశాను, అమ్మాయి దొంగతనం అందరి ముందైనా ఒప్పుకోవచ్చు, కొంచెం రిస్క్ అయినా. ప్రమాదం లేదంటే అందరి ముందైనా ఒప్పుకోవచ్చు. వ్యభిచారం ఒప్పుకుంటాం అట్లాగా? కాపురాలే పోతాయో, భర్తే చంపుతాడో, భార్య చంపి కుక్కర్లో పెట్టిద్దో, కోసి కుక్కలకి వేసిద్దో. భయంకరంగా తయారయ్యారుగా లేడీస్. అమ్మో, మీరు ఎంత ఓర్చుకుంటారు, అంత డేంజరస్. మిమ్మల్ని నమ్మకూడదు. డేంజరస్ మీరు.
ఇది కదా మనం మాట్లాడుకుంది. ఆకాను ఎందుకంట చంపబడ్డాడు? పాపం ఒప్పుకున్నాడు. పాపం ఎందుకు చంపబడ్డాడంట? ఇది మొదటి ఎపిసోడ్లో ఉంది. ఇవి మనం ఇప్పుడు చెప్పుకున్న ప్రసంగం అంతా జస్ట్ మీకు రిఫర్ చేసి ఈరోజు పాయింట్స్లోకి వెళ్తాను. దేవుని బిడ్డలారా, ఆకాను దొంగిలించి దాచుకున్న షీనారు వస్త్రం, బంగారపు కమ్మిని ఒప్పుకున్నాడు. కానీ దేవా, నీ మాట వినకుండా ఎరుకోలోకి ప్రవేశించి, ఆ శాపగ్రస్తమైన ఎరుకోలోకి ప్రవేశించి వాటిని తీసుకొచ్చానయ్యా, నేను శాపగ్రస్తుని, నా వలన వీళ్ళకి అపజయం వచ్చింది అని ఒప్పుకోలేకపోయాడు. అన్నిటికీ ఒకటే ఏమండి ప్రార్థన, అన్నిటికీ ఒకటే ఒప్పుకోలే చెప్పండి. ఒక ఆమెను ప్రార్థన చేయమంటే, ఇడు చూడు అయ్యా, నేను ఎన్ని పాపాలు చేశాను నాకు గుర్తులేవు, చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు, ఇక ముందు చేయబోయే వాటి కూడా మొత్తం నీ నామంలో కొట్టిపడేయా అంది. ఏముంది? పాపం చేసిన దానికి నీకే లెక్కలు లేక, ఓపిక లేక, ఒప్పుకునే స్థితి లేకపోతే ప్రభు వాటిని వేసి కొట్టేస్తాడా? భలే ఉంది కదా ఈ ప్రార్థన. ఆమెకు లెక్కలేదంట ఎన్ని పాపాలు చేసిందో. కొంతమంది అంటారు, నాకు ఎవడన్నా కూడా లెక్కలేదు, ఎన్ని బూతులు తిడతానో నాకే తెలియదు అంటుంది. నీకే తెలీదా? నీకు ఎన్ని బూతులు తిడతావో అంటే అన్ని బూతులు తిడతావో కౌంట్లెస్గా. కొంతమంది లెక్కేసుకొని తిడతారు. ఏంది అమ్మాయి ఇటు చూడు, లెక్కేసుకొని తిడతారా తిట్టేటప్పుడు? పనికి మాలిదానా, దౌర్భాగ్యురాల, నేను బైబుల్ తిట్టులు తిడుతున్నా, నీచురాల, భ్రష్టురాల, ఇంకా ఎన్నో ఉన్నాయి, విశ్వాసఘాతకురాల, అల్ప విశ్వాసి, భలే ఉన్నాయి కదా ఈ తిట్లు. తిట్లా ఇవి? మనం చేసిన పనులకు టైటిల్స్ అవి. దేవుని సంగమా వినండి, అతిక్రమాలు దాచిపెట్టొద్దు దయచేసి ప్లీజ్. జ్ఞాని అయిన సొలొమోనుకి ఆయనకు తెలిసినంత ఎవరికి తెలియదండి. ఆయన ఏం చేశాడో చూడండి. ప్రసంగి గ్రంథంలో అది ఆ ప్రసంగి గ్రంథం రాసింది కూడా ఆయనే. 2వ అధ్యాయం 10వ వచనం చదువు అమ్మాయి. బాబు చదువు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని ఆశించకుండా, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు. ఇది చూడండి, నా కన్ను పాడువాళ్ళను చూడమంటే చూస్తుంది. నా కన్ను ఎక్కడన్నా అన్యాయం చేసుకుంటున్నారు వాళ్ళంటే వాళ్ళని చూసిద్ది, ఆపుది ఈ కన్ను. లేకపోతే ఈ కన్ను మార్చుకోదు. వినాలి మీరు, వింటున్నావమ్మా? శ్రద్ధ వింటున్నారా? నా కన్ను దేనిని కూడా నిర్బంధించదు. ఫ్రీ షో. కిటికీల నుంచి కన్ను పెట్టి చూస్తూ ఉంటుంది దేవుడు ఏం చేస్తున్నారు. వాళ్ళు పొల్ల పెట్టో ఏలు పెట్టో పొడిచిందాక. నా కన్నులకు నిర్బంధం లేదు. ఇంకా ఏమంటున్నాడు? మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా, సంతోషకరమైనదేదియు అనుభవించకుండా నేను నా హృదయమును, అదిగో చూడండి, నేను ఏమి కోరుకున్నానో అది చేశాను అన్నాడు సొలొమోన్. అనుభవంతో చెప్తున్నాడు, జాగ్రత్తగా వినండి. నా కన్ను ఏది చూడమంటే అది చూసింది, నా హృదయం ఏది కోరమంటే అది కోరింది. మళ్ళీ వచ్చి చక్కభజన చేస్తున్నా. అసలు ఎప్పుడన్నా చదివావు ఈ మాట? ఏమ్మా, యోబు ఏమన్నాడు చూడు. మరి యోబు ఏమన్నాడు చూడండి. యోబు గ్రేటా సొలొమోన్ గ్రేటో చూడండి. యోబు గ్రంథం తీయమ్మా. అమ్మా 31వ అధ్యాయం 1వ వచనం చదువమ్మా.
నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని. చదువు. కన్యకును నేను ఎలా ఏమైందంట? ఇటు చూడండి, ఇటు చూడు, ఇటు చూడు. నేను నిన్ను చూడటం తప్పు కాదు. నిన్ను చూస్తే తల్లిలాగా చూడాలి, చెల్లిలాగా చూడాలి, అంతే. అది మించి వేరే చూపుతో చూడంటున్నాడు. అది ఎలా చూడాలంటమ్మా? మీరు నన్ను ఎట్లా చూడాలి? చూస్తే తండ్రిలాగా చూడాలి, లేకపోతే అన్నలాగా చూడాలి. జాగ్రత్తగా వినండి. దేవుని సంఘం ఆయన రక్తం ద్వారా పుట్టుకొచ్చింది. ఏమండి? దేని ద్వారా? ఆయన రక్తం ద్వారా పుట్టుకొచ్చింది. దేనితోనూ ఆ సంఘాన్ని మీరు కళంకం తీసుకురాలేరు. ఎందుకో కొంతమందిని చూస్తే కొంతమందికి అలా అనిపిస్తూ ఉంటుంది. స్త్రీని చూస్తే పురుషుణ్ణి, పురుషుని చూస్తే స్త్రీని, వాళ్ళలో అన్ననో తండ్రినో, వాళ్ళలో అమ్మనో చెల్లెలనో చూడరు. అవన్నీ చేయటానికి దేవుని మందిరాన్ని అడ్డం పెట్టుకోవటం ఎందుకు? అడ్డం పెట్టుకోవటం బయట లేదా? అమ్మ, నేను ఎవరో సంగతి చెప్పట్లేదు, సొలొమోను సంగతి చెబుతున్నా. నా కంటికి ఆశించిన దానిని నేను మాట్లాడండి వదిలిపెట్టకుండా చేశాను. నా హృదయం ఏది కోరుకుంటే అది చేశాను. యోబు ఏమంటున్నాడు? నా కన్నులతో నిబంధన, ఒక కమిట్మెంట్, దేవునితో ఒక ఒప్పందం. ఇక మీదట నుంచి కన్యకను చూస్తాను కానీ ఆ దృష్టితో కాదు. అమ్మా, ఆ దృష్టితో నేను చూడను. అది ఆయన నిబంధన. పరస్త్రీని నా తల్లితోనో, నా చెల్లితోనో, నా కూతురుతోనో, నా మనవరాలతోనో చూస్తాను, అంతే. అలా చూడాలి. దైవ జనాంగమా, అలా చూసే కాదు. ఇటు చూడు, దావీదు పాడైంది, ఈరోజు ఆయనదే. యుద్ధమందు నేను మిద్దె మీద నుండి చూడరాని దృశ్యం కనులగాంచినాను. యుద్ధమందు నేను మిద్దె మీద నుండి చూడరాని దృశ్యం కనులగాంచినాను. బుద్ధి వీడినాను, హద్దు మీరినాను. బుద్ధి వీడినాను, హద్దు మీరినాను. లేదు నాలో జీవం, ఎరుగనైతి మార్గం. లేదు నాలో జీవం, ఎరుగనైతి మార్గం. ఒక్క మాట ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు. చాలదా? పరిశుద్ధ గ్రంథం ముందు సమూయేలు 2వ గ్రంథము, అందరు తీయండి. 2వ గ్రంథము 12వ అధ్యాయము 13వ వాక్యం చదువు నాయన. నేను పాపము చేసి తినని. ఏమండి? ఎవరితో అన్నారండి ఈ మాట? పాపం చేసింది ఎవరు? అమ్మ, ఇటు చూడండి. అమ్మ, బైబిల్ బాగానే చదువుతున్నావు, బాగానే రాస్తున్నావు, కానీ ఇటు చూడమ్మ ఒకరు. అమ్మ, ఇటు చూడు. ఎవరెవరితో అన్నారు? కనపడదులే అమ్మ, ఇటు చూడు. ఇంటికి వెళ్ళినాక కనపడింది, ఇప్పుడు కనపడదు. మనం బైబిల్ చదవంగా కొత్త పేజీలు ఎంతే ఉంటాయి. ఒక్క పేజీ కూడా నలగదు మంది. ఒక్క పేజీ కూడా నలగదు. ఇంటికాడి తీసుకెళ్ళి మూల పెడతామే. ఇక అంత పంచాంగాలు పంచాయితీ మనకి. బూతులు పంచాంగాలు అంతా అందరు ఏమంటే పంచాయతీలే. అందరి సంగతులు చెబుతున్నాం, ఒక్కళ్ళు లేదో ఉద్దేశించి చెప్పట్లేదు తల్లి. ఇంటికి వెళ్ళి బైబిల్ తీస్తే కాదు, ఆ కొత్త బైబిల్ పేజీ అంతే ఉంది. జీవన్ రేఖ అని పెట్టుకుంటే పోయేది.
జీవన జ్యోతి అంటే ఎవరికి వెలుగు లేదు నీ వల్ల, మీ ఆయనకే లేదు నీ వలన వెలుగు. వింటున్నారా? మేరే యేసయ్య పాదాల దగ్గర కూర్చొని విందంట మరియమ్మ. ఏమండి వినండి, కొంచెం హాస్యాస్పదంగా తీసుకోమాకండి. ఇట్స్ నాట్ ఏ జోక్. ఎవరెవరితో అన్నారంట? దావీదు. నాతానెవరు? నాతానెవరండి? నాతానెవరు? 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 ఎవరండి? ఎవరు నాతాను? బైబిల్లోనే ఉంటుంది. ఎవరు నాతాను? ప్రవక్త కాదా? కాదా? పాపం చేసి ఎరగనట్టుగా కప్పిపుచ్చుకొని ఏమండి సమాజంలో తిరుగుదాం అనుకున్నాడు దావీదు. దాస్తే దాగదు బ్రదర్ సిస్టర్, గుర్తుపెట్టుకోండి. ఏ రోజుకైనా దొంగతనం ఏదో అంటారంటగా, ఆతను దాగవంట. వ్యభిచారతనం దాగదంట, దాస్తే దాగదు. ఏ రోజుకైనా బయటపడిద్ది. బయటపడిందాకా ఏమండి నువ్వు కప్పిపుచ్చుకుంటే అది నీ క్షేమం అనుకుంటున్నావేమో, కానీ పడింది అనుకో తీవ్ర స్థాయిలో ఉంటుందంట నీ పనిష్మెంట్. పేతురు తనంతట తానే ఒప్పుకున్నాడా? ఒప్పింపజేశారా? తనకై తానే తప్పు చేశానని ఒప్పుకున్నాడు. ఆదామేమో సమర్థించుకుంటా ఒప్పుకున్నాడు. తిన్నానులే కానీ ఇదిగో నాకు ఇచ్చేవి ఈ స్త్రీ వలన. ఆకాను ఒప్పుకున్నాడు. దేన్ని? ఆ దొంగతనం చేసి డేరా కింద పెట్టుకున్నదే షీనారు వస్త్రం, బంగారపు కమ్మి. అయ్యా నీ మాట వినకుండా ఎరికోలోకి పోయి తీసుకొచ్చి శాపాన్ని తెచ్చిపెట్టాను, మన వాళ్ళందరికీ అప్పజేయడానికి కారణమయ్యానని ఒప్పుకోవట్లా. ఒప్పుకోవటంలో కూడా తేడా ఉంది. వింటున్నావా అమ్మా? ఒప్పుకోవటంలో కూడా తేడా ఉంది. ఒప్పుకోవు మరి, అన్నీ బయటపడితే అని ఒప్పుకోం. నేనేమో ఒక చిన్న బూతే ఆడింది, చిన్న బూత్ ఎవడైనా ఒప్పుకుంటాడు. పెద్ద పెద్ద చేసావు చూడు, కనిపించకుండా ఏమండి పెద్ద పెద్ద చేసావే, వాటిని మేము చెప్పాలా ఒప్పుకోమని? నీకై నువ్వు ఒప్పుకుంటే క్షమాపణ ఉంటుంది, శిక్ష కొంచెం తగ్గిద్ది. ఏమండి చిన్న చిన్న శిక్షలతో బయటపడతావు. దావీదులాగానే కప్పిపెట్టుకొని కప్పిపుచ్చుకున్నావు అనుకో, నాతాను లాంటి వారిని పంపిస్తాడు. అప్పుడు ఒప్పుకున్నాడు దావీదు. ఏం జరిగింది? ఎంత భయంకరమైన శిక్ష తెలుసా బాబాయ్? విను, ఎంత భయంకరమైన శిక్ష. దావీదు, నువ్వు చేసిన పాపాన్ని దాచిపెట్టుకున్నావు, ప్రవక్తని పంపించి ఒప్పించిందాక ఒప్పుకోలేదు కదా. నిష్కారణంగా ఆ బత్షెబా, నువ్వు పాపం చేసిన స్త్రీ భర్తను కూడా చంపించేసావు కదా. ఇప్పుడు ఆమె గర్భిణీ చేసావు కదా. వినో వినో వినో, నీకు నీ పిల్లలకు సదాకాలం యుద్ధాలు. ఈ మాటకు మీరు చప్పట్లు కొట్టాలి. కొట్టండి కొట్టండి కొట్టండి, కొట్టాలి కొట్టాలి. పాపిస్టోళ్ళకి ఏమండి సదాకాలము. ఎవరితో అమ్మ? నీ ఇంట్లో వాళ్ళకే, నీకు నీ ఇంట్లో వాళ్ళకే. వింటున్నావా? ఎవరెవరికంట? నీకు నీ ఇంట్లోనే. ఒకరోజు కాదు, 2 రోజులు కాదమ్మో, సదాకాలము. ఏమంటున్నాడు? చదువు, మళ్ళీ చదువు. నేను పాపము చేసి తినని దావీదు అనగా నాతాను. అయ్యా నువ్వైతే సావలే అయ్యా, నువ్వు సావకుండా
పరిహారం జరిగిద్దిలే కానీ నువ్వు నష్టపరిహారం చెల్లించాలి. ఆ పైన అంటాడు చూడమ్మ 11, నా మాట ఆలకించుము, యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, అదుగో 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 నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయములు పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వారికి అప్పగిస్తాను. చూడండి, ఇదిగో ఒక్క సైనికుడు భార్యతోనే నువ్వు తప్పు చేస్తే నీ భార్యలందరినీ నీకెవరు దగ్గరగా ఉంటారో వాళ్ళకి అప్పగిస్తాను. దావీదు ఒకదాంతో పోయిద్ది అనుకున్నావా? మరి మీకున్న గట్స్ ఏమిటండి? మీకున్నటువంటి బలం ఏంటి? మనం తప్పు చేసి వచ్చి ఎరగనట్టుగా కూర్చుంటామేంటి? ముసలమ్మలు రోసపడుతున్నారండి. చావ చచ్చి కోపం లేకుండా వాళ్ళు దేనికి ఎందులోనూ పనికిరాని ముసలమ్మలు మందిరంలో పడి ప్రార్థన చేస్తున్నారు రోషంగా. మరి మనం ఏమండి, కొందరు యవ్వన కాలంతో యవ్వన హంగులతో పొంగులతో ఉన్నారే, రంగులతో ప్రార్థన చేయొద్దా? అణచబడొద్దా మన కోరికలు? బైబిల్ చెప్తుంది, దావీదు తనంతట తాను ఒప్పుకుంటే ఎలా ఉండేదో. అమ్మా వింటున్నారా? నాతాన్ అనే ప్రవక్త వచ్చిందాకా కప్పిపెట్టుకున్నాడు, కప్పిపుచ్చుకున్నాడు. మీరు కూడా అంతే, చేసి వచ్చి ఎరగనట్టుగా కూర్చుంటారు. వాక్యంతో తగిలితే అప్పుడు బాధపడతారు. అప్పటికి నువ్వు సరి చేసుకోకపోతే కుటుంబం మీద పడతాడు దేవుడు. పరిస్థితులు ఏమండి, దేవుడు అంట మనల్ని ఏ విధంగా దెబ్బ కొడతాడో తెలుసా? ఒకటి, ఫస్ట్ ఆయన మాట వినేలాగా హెచ్చరిక చేస్తాడంట. నువ్వు చేసింది ఒప్పుకోమని వాక్యాల ద్వారా హెచ్చరిక చేస్తాడంట. వినకపోతే పరిస్థితులను బ్యాడ్ చేస్తాడు. పనికి వెళ్ళినా కలిసి రాదు, డబ్బులు మిగలవు, నిన్ను పనికి ఎవడు పిలవడు, కలిసి రాదు ఏది, పరిస్థితులన్నీ వికటిస్తాయి. తర్వాత అంట అప్పటికి నువ్వు వినకపోతే ఏమంటే, ఇదిగో వాక్యంతో చెప్పినా వినవు, పరిస్థితులు బ్యాడ్ చేసినా వినవు. మూడోదంట రోగం పెడతాడంట. అంటే ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నావు చెప్పండి? క్యాన్సర్ ఎన్నో స్టేజ్ ఇది? 3వ స్టేజ్. 3వ స్టేజ్ ఉన్నా కూడా ఆప్షన్ ఉంది, బతకొచ్చు. ఇప్పుడే మార్చుకోవాలి. 4వ స్టేజ్ ఏంటో తెలుసా? ఇక ఓటమే. పోయిరా 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 పోయిరా, ఇక పోయిరాటమే. ఇక నువ్వు దేవుని బిడ్డలారా అంతే. మరి దేవుని కొరకు బ్రతికునోడు పోయాడు అనుకో, మళ్ళీ క్రీస్తుతో పాటు వస్తాడు చచ్చిపోతే. దేవుని కొరకు బ్రతకలేదనుకో, పోతాడు. మళ్ళీ ఎక్కడికి వస్తాడు? నరకంలోకి వస్తాడు. అది దాని తేడా. ఎందుకమ్మా మనకి బాధ? నువ్వేం చేస్తున్నావో నీకు తెలియట్లేదా? నీది నువ్వు ఒప్పుకోవా? ఒప్పించాలా? ఆదాములాగా సమర్థించుకుంటున్నావా? ఆకానులాగా ఏమంటే అసలు పాపాన్ని పక్కన పెట్టేసి ఏదో చిన్న చిన్నవి ఒప్పుకుంటున్నావా? ఎవరు ఒప్పుకోమనకనే పేతురు తనంతట తానే ఒప్పుకొని, ప్రభువా ఏమంటే ఎట్లా ఉందో చూడండి, ఎంత ఆర్తనాదమో చూడండి. నా పాపాలు క్షమించయ్యా, నాకు దూరంగా వెళ్ళిపోయా. దావీదు ఎంత నలిగిపోయాడో బిడ్డలతో. బిడ్డలు చంపుకున్నారు, బిడ్డలు చెరుపుకున్నారు, బిడ్డలే తల్లులతో పాపం చేశారు.
దావీదు చేసిన దుర్మార్గానికి, యుద్ధ సమయంలో యుద్ధం చేయక సైనికుడు భార్యతో తప్పు చేసినందుకు, తప్పుని కప్పిపుచ్చటానికి తన భర్తని చంపించినందుకు అతని అకౌంట్లో వేసి మాయ చేద్దాం అనుకున్నాడు. మామూలు జిత్తులు మారి కాదు. మాట విననందుకే ఉరియాని ఎదురు పెట్టి చంపించేశాడు. ఇంత దుర్మార్గానికి వడికట్టి ఎరగనట్టుకుంటే నీకు అనిపించట్లేదా? పాపం మనశ్శాంతి లేకుండా చేయట్లేదా? నిన్ను పాపం నెమ్మది లేకుండా చేయట్లేదా? పాపం నిన్ను నిన్ను ఎంతగా నలగగొడుతుందో మనశ్శాంతి లేకుండా, అయినా నువ్వు మార్చుకోవా? అందుకే అన్నాడు, పరిశుద్ధ గ్రంథం మందు యాకోబు పత్రిక తీయండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యం. మీ పాపములను 5:16 మీ పాపములు ఒకనితోనొకడు, ఆగండి ఇటు చూడండి. ఇప్పుడు ఒకరితో ఒకళ్ళు ఒప్పుకుంటే ఏం జరిగిద్ది? అమ్మాయి, మరే నేనే పలానోళ్ళతో తిరుగుతున్నా అని అంటే మనకు విలువ ఇస్తారా? సరే అమ్మాయి, నేను ఒక 2 లక్షల బంగారం కాజేసా, పట్టుబడితే ఏమైనా ఉంటుందా? కొన్ని చెప్పుకునే ఉంటాయి, కొన్ని చెప్పుకోనని. మనుషులకు చెప్పుకోవద్దు, దేవునికి చెప్పు. ఎవరికి చెప్పాలి? అయ్యా, నేను దుర్మార్గుడినయ్యా, కనిపించక చాలా చేస్తున్నానయ్యా, ఏం చేశానో కూడా నాకు తెలుసు, నీకు తెలుసయ్యా. ఇదిగో నేను పలానా ఈ పని చేశానని నీకై నువ్వు ఒప్పుకుంటే క్షమాపణ ఉంటుంది, శిక్ష తగ్గిద్ది. అట్లా కాదు, చేసొచ్చాడు ఎరగనట్టుగా కూర్చుంటే దావీదు లాంటి బాధను అనుభవిస్తావు. నీ బిడ్డలే నీ మీదకు రేగుతారు, నీ బిడ్డలే నిన్ను పాడు దృష్టితో చూస్తారు. ఉన్నారు. ఒక తల్లి భర్త చచ్చిపోతే తన భర్త చచ్చిపోతే కొడుకే నా దగ్గరకు రమ్మా అంటున్నాడంట. ఎంత దుర్మార్గమో తెలుసా? మా టౌన్లో జరుగుతుంది ఇవే. భయంకరమైనటువంటి వరుసలు మీరి అదుపు లేక బ్రతుకుతున్నారు. నా మాట ఇదిగో, ఒకవేళ మీకు కరుగ్గా అనిపించినా నేను ఎవరిని క్షమాపణ అడగను, కానీ బాధపడను కానీ సరి చేసుకోవాల్సిందే. దండం పెడితే క్షమాపణ అడుగుతాను అనుకున్నారు కదా, నాకు తెలుసు. ఒకళ్ళతో ఒకళ్ళు ఒప్పుకోవలసింది ఏంటి చెప్పండి? పాపం. వాళ్ళు నిజంగా దాచిపెట్టి ప్రభువుతో వేడుకుంటే ఒప్పుకో. వాళ్ళు బయటేస్తే వాళ్ళతో ఒప్పుకోవద్దు. నాకు చెప్పారు అనుకో, నేనేం చేస్తాను, అందరికి టమక వేస్తానా? అయ్యా, మా బిడ్డలు ఇంత పనుల్లో ఉన్నారయ్యా, బలహీనతలో ఉన్నారయ్యా, క్షమించయ్యా అని చెప్పటం లేదనుకో, నాకు కూడా చెప్పవద్దు, ప్రభుకే చెప్పు. వీడికి ఎందుకు వేసేవరో చిలకపచ్చ? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యం చదవండి. 1:9 పత్రిక మొదటిది. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల, ఏమంటున్నాడు? ఒప్పుకొనిన ఎడల, కప్పుకోవటం కాదు, ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడను గనుక ఆయన మన పాపములను క్షమించి అదిగో సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. చప్పలు కొట్టి కనపరచండి, గట్టిగా కొట్టండి, బలముగా కొట్టండి, దేవుడు మహిమ పొందేలా కొట్ట. హల్లెలూయా. మనం ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడంట? పవిత్రులుగా చేస్తాడు.
నమ్మదగిన దేవుడు. మా దావీదు ఎంత తీవ్ర నష్టానికి అల్లాడిపోయాడు. సింహాసనాన్ని వదులుకున్నాడు, అరణ్యం పాలయ్యాడు, రాజు అయ్యాడనే పేరు కానీ సుఖశాంతులు లేవు. అయినా నేను చేసిన నేరానికి నిన్నైతే నేను వదిలిపెట్టను దేవా, నా రక్షణానందాన్ని నాకు కలుగు చేయన్నాడు. హిమము కంటే తెల్లగా హిస్సోపుతో నన్ను కడుగయ్యా, శుద్ధి చేయయ్యా, నీ పరిశుద్ధాత్మ నా నుంచి తీసేయమాకని వేడుకున్నాడండి. వేడుకున్నాడు, శిక్షను అనుభవించాడు. తప్పు చేయటం అందరూ చేస్తారు, మరి శిక్షను అనుభవిస్తావా? వచ్చి ఒకటే లబో దిబో, దిబో లబో, లబో దిబో 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 అంటాడు చూడు ఒక ఆయన, పాస్టర్ గారు, ఆయన పేరు ఏంది, కోయ్ 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 కోయ్. అర్థమవుతుందా? ఏడకొచ్చి లబో దిబ్బోమని కొట్టుకోకపోతే, ప్రభువా నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు. ఇదిగో క్షమించటం పాపం చేయటం, క్షమించటం పాపం చేయటం ఎంతకాలం అని చూడాలి? మీరే చెప్పండి. పోని అది ఏదైనా వాల్యూగా ఉంటుందా, విలువకరంగా ఉంటుందా? ఏదో యాక్సిడెంట్లుగానో తప్పనిసరిగా చేయాల్సి వచ్చో, ఏ నేరమైనా కావచ్చు, ఒకసారి చేసావు అనుకో మళ్ళీ చేస్తావా? మళ్ళీ చేస్తున్నామంటే నీకు ఎంత గడుసు, ఎంత డేరు. దావీదు తగిన శిక్షను అనుభవించాడు, స్థాయికి మించిన శిక్షను అనుభవించాడు. మరి నువ్వెందుకు తట్టుకోలేకపోతున్నావు? నువ్వు పెద్ద కరెక్ట్ అన్నట్టు. నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభు, అయ్యా పొద్దు నుంచి ఏం తినలేదు అయ్యా. తింటానే ఉంటావు, దొంగ ఏడుపులు ఎడుతూనే ఉంటావు, దొంగ పనులు చేస్తూనే ఉంటావు, మళ్ళీ వచ్చి ఇక్కడ నేను తట్టుకోలేను అంటావేంటి? తట్టుకో, తట్టుకో. సమ్మెటతో నిన్ను నలగ కొడతానే ఉంటాడు. దేవునికి స్తోత్రం. కొడతానే ఉంటాడు. మరి చేసిన పనులు అలాంటివి, కొడతానే ఉంటాడు. ఒప్పుకోకుండా, సరి చేసుకోకుండా, దెబ్బలు తినకుండా, దేవుడు ఏమైనా తేరగా ఉన్నాడా? పాత పాట ఒకటి ఉంది, యేసయ్య ప్రేమ నీకు లోకువాయనా, యేసయ్య సిలువ త్యాగము చులకనాయనా, సందేహమేలా అనే పాట ఉంది, పాత పాట. గొంతు రావట్లేదు కానీ చెబుతున్నా. ఇప్పుడు దాకా ఆరాధించి ఆరాధించి చరిచి నా నరాలు పోయినాయి, కానీ మీరు మాత్రం కదలరు, మెదలరు. చులకనైపోయాడా యేసయ్య? ఆయన శిలువ త్యాగం చులకనైపోయిందా? దేవుని బిడ్డలారా, పాపాన్ని ఒప్పుకుంటే క్షమాపణ ఉంటుంది, శిక్ష కొంచెం తగ్గిద్ది, తక్కువ. శిక్ష రాదని కూడా చెప్పట్లా, శిక్ష ఉంటుంది. ఎరగనోడంటే, దేవుణ్ణి నమ్మనోడంటే వాడిని క్షమిస్తాడు, వాడికి అవకాశం ఇస్తాడు. దేవుణ్ణి ఎరిగి కూడా మనం తప్పులు చేస్తూ ఉంటే ఏమండి, మనకి క్షమాపణ ఉంటుంది, శిక్ష ఉంటుంది. నీకై నువ్వు ఒప్పుకుంటే తక్కువ శిక్షతో తప్పించబడతావు. దాన్ని అలాగనే కప్పిపెట్టుకున్నావు అనుకో, దావీదులాగా, ఏమి జరిగిద్దో కూడా చెప్పలేం. ప్రాణాలే పోవచ్చు, ఆత్మీయతే పోవచ్చు, దేవుడి నుంచే దూరం అయిపోవచ్చు, అసలు దేవుణ్ణి లేకుండా భ్రష్టుడివి అయిపోవచ్చు. మొదట నీ స్థితి కంటే కడపటి స్థితే మరి చెడ్డదైపోయిద్దంట. దైవ జనాంగమా, ఒప్పుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి నీకై నువ్వే. ఈ ప్రసంగం వింటుంటే, చెప్తుంటే, స్టడీ చేస్తుంటే నాకే భయం కలుగుతుంది. ఎవరైనా క్షేమంగా ఉన్నారో చూడండి, ఆదాము కానీ, ఆకాను కానీ, ఏమండి, దావీదు కానీ, కయీన్ తమ్ముని చంపి ఎరగనట్టుకున్నాడు. ఒప్పుకుంటే ఎట్లా ఉండేది?
కయ్యేన్ నీ తమ్ముడేడి అంటే దేవుడు తెలియక అడిగాడా చెప్పు? దేవుడికి తెలియక అడిగాడండి తమ్ముడిని చంపితే? దేవుడు తెలుసు ఈడు నోడుతో ఏం చెప్తాడో. అయ్యా నేను తప్పు చేశానయ్యా, నాకు కొంచెం కుళ్ళు పుట్టిందయ్యా. కుళ్ళు వచ్చింది వాడి నుంచే. మీ బ్రదర్ ఆయన, అయ్యా కుళ్ళు మనకు లేదు అసలు. ఎవడైనా మనకు తక్కువ పెట్టి వాడికి ఎక్కువ పెడితే రొసరొసలు బుసబుసలు ఆడ కొడుతుంటాం అన్నమాట. ఏంది వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి, మాకు తక్కువ వచ్చినాయి. కుళ్ళు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? ఎక్కడి నుంచి? కయ్యం నుంచే. మనకి చిన్న స్థలం ఇచ్చి కొంతమందికి ఇంకొక అడుగు ఎక్కువ ఇచ్చారు అనుకో, ఊరకు వచ్చిన ప్లాట్లే. వాళ్ళకేంది అటు పెరిగింది ఎక్కువ, మాకేంది ఇంత చిన్నది ఇచ్చాడు. కుళ్ళు. మీరు ఆ మాట అంటా ఉండండి. ఏంటది? కుళ్ళు. గట్టిగా చెప్పు. స్థలం ఎక్కువ వచ్చినా అనండి, పర్లేదు అనండి. స్థలం ఎక్కువ వచ్చినా, డబ్బు ఎక్కువ, ఏమండి ఇతరులకి డబ్బు ఎక్కువ వచ్చినా, బండ్లు వచ్చినా, బండ్లు కొత్త వెహికల్స్, మనకంటే ఎవరు గొప్పది కొన్నా కుళ్ళే. కొత్త బట్టలు వేసినా కుళ్ళే. కుళ్ళు పోతుళ్ళు అంత కమ్మగా చెబుతున్నారు కుళ్ళు గురించి. కుళ్ళు 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 కుళ్ళు. నాకేం లేదండి కుళ్ళు అని మనుషుల మీద ఒకటే కసురుకుంటుంటారు వాళ్ళు ఎక్కువ పెట్టగానే. బంగారం వేసుకుంటే నాకెందుకు కుళ్ళు పట్టిద్ది అని అంటుంది. ఎగాదిగా చూస్తుంది, బంగారంకి వెళ్ళి చూస్తూ ఉంది. ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో విశ్వాసులే. నా చెవితో వింటుందే చెబుతున్నాను నేను. విశ్వాసులకు తగిన నోరు లేదు, ప్రార్థనకు తగిన జీవితం లేదు. కుళ్ళు. ఎక్కువ వాక్యం చెప్పినా కుళ్ళే, ఎక్కువ పాటలు పాడినా కుళ్ళే, పరిచర్య చేసినా కుళ్ళే, పరిచర్యకి రాకపోయినా కుళ్ళే. బాగా కానుకలు వచ్చినా కుళ్ళే, కానుకలు రాకపోయినా కుళ్ళే. ఏందమ్మా అన్ని తీసుకెళ్ళి ఆయన చేతుల్లో పెడుతున్నారు. కుళ్ళు 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 కుళ్ళే కుళ్ళు కుళ్ళు. యోధా ఉన్నాడు, మీకు తెలుసు అందరికీ. యోధా ఇట్లాగనే బల్ల దగ్గర కూర్చోబెట్టాడు. అయ్యా అయ్యగారులు అందరూ కొందనాలయ్యా, మీలో నన్ను ఒకడు అప్పగించబోతున్నాడు. వాడు అప్పగించాలనే పాపపు ఆలోచనతో ఉన్నాడు. నన్ను అప్పగించబోతున్నాడు అని చెప్పినా కూడా మైసెల్ఫ్ నేనా ప్రభువా ఎంత బాగా అడుగుతున్నారు ఈడు కూడా అని. అడగకపోతే మళ్ళీ నన్ను అంతారేమో, దొరుకుతానేమో. నేనా ప్రభువా, ఇట్స్ మీ, నేనా నువ్వేరా అన్నట్టుగా ఆయన కళ్ళు చూసుకుంటాని. అప్పుడైనా వీడు పశ్చాత్తాపడ్డా? చెప్పినాక కూడా వాడు పశ్చాత్తాపడలా. చెప్పినాక దావీదైనా పశ్చాత్తాపడ్డాడు. అందుకే విరుగుడు జరిగింది. దావీదు వంశంలోకి ప్రభు వారు వచ్చారు. చప్పలు కొట్టి గణపరచండి, గట్టిగా కొట్టండి. హల్లెలూయా. చెప్పిన తర్వాత అన్న శిక్షను అనుభవించాడు, ఒప్పుకున్నాడు, శిక్షను అనుభవించాడు. దావీదు కుమారుడు అనిపించుకున్నాడు. దావీదు తనయ యేసయ్య. పెద్ద పాట ఉందిగా. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తూ ఉంది, చెప్పినప్పుడు ఒప్పుకుంటే శిక్ష తగ్గిద్ది. నీకై నువ్వు ఒప్పుకుంటే శిక్ష తగ్గిద్ది. చెప్పినప్పుడు ఒప్పుకున్నావు అనుకో, కొంచెం దెబ్బలు పడతాయి. కయ్యను ఏమైపోయాడు? దేశదిమ్మరైపోయాడు, దాచుకొని కప్పుకొని. యోదాయం ఏమైపోయాడు? తన ఇంటి దగ్గరే ఇదిగో చెట్టుకి ఊరేసుకున్నాడు, కొమ్మ తెగింది, కింద పడ్డాడు, నడిమికి జీలాడు, పేగులు బయటకు వచ్చినాయి. మనం వెళ్ళకపోతే ఆశ్చర్యం. అందరూ కొందనాలు. మరి
ఏం చేద్దాం? వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ. ఏం చేద్దామండి? నీకై నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పించాలా? ఏం చేయాలి? ఒప్పుకో రా బాబు, ఒప్పుకుందాం అందరం. భయంకరమైన శిక్ష, ఆ శిక్షలో మరణమే ఉండొచ్చు, పరిస్థితులే వికటించవచ్చు, రోగమే రావచ్చు, కుదరని రోగమే రావచ్చు, నలిగిపోవచ్చు, ఛిద్రం అవ్వచ్చు. అందుకని ఎవరు ఒప్పించకుండా, నేను తప్పు చేసింది నువ్వే కదా, నేనే కదా, ఎవరికి వాళ్ళు ఒప్పుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనలను కనికరించి కాపాడును గాక.